హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనందరం ప్రతి సంవత్సరం జరుపుకునే రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. మనందరికీ జనవరి 26 అంటే తెలుసు, రిపబ్లిక్ డే అని. కానీ చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు ఎందుకు? ఇండిపెండెన్స్ డే రోజున మనం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందాం. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మన దేశానికి పూర్తి స్థాయి రాజ్యాంగం లేదు. అంటే మనకు స్వేచ్ఛ వచ్చింది, కానీ మనమే రాసుకున్న నియమాల ప్రకారం దేశం నడవడం ఇంకా మొదలవు. 1947 తర్వాత దేశాన్ని ఎలా నడపాలి? ప్రజలకు హక్కులు ఏమిటి? ప్రభుత్వానికి అధికారాలు ఎంతవరకు ఉండాలి? ఇవన్నీ స్పష్టంగా రాసుకోవాల్సి వచ్చింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీ ఏర్పడింది. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు చాలా ఆలోచనలతో, చర్చలతో మన రాజ్యాంగం సిద్ధమైంది. ఇలా తయారైన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అదే రోజు నుంచి భారతదేశం ఒక పూర్తిస్థాయి రిపబ్లిక్ అయింది. అంటే దేశానికి అధిపతి రాజు కాదు, విదేశీ పాలకులు కాదు, ప్రజలే. మన నాయకులను ఎంచుకుంటాం, మనమే మన చట్టాలను పాటిస్తాం, మనమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాం. అందుకే రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు గుర్తు చేసేది కేవలం జెండా ఎగరేయడమే కాదు, మన హక్కులు, మన బాధ్యతలు, మన రాజ్యాంగం ఇచ్చిన విలువలు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం. ఈ పుస్తకాలు ఉన్న మాటలు మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కనిపించాల్సిన విలువలు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగే పరేడ్ మనం చూస్తుంటాం. అది కేవలం శక్తి ప్రదర్శన కాదు, మన సంస్కృతి, మన వైవిధ్యం, మన ఐక్యతను చూపించే ప్రతి. భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, ఆహారాలు వేరైనా, మనమంతా ఒకే దేశం. మన హక్కులు తెలుసు, కానీ మన బాధ్యతలు గుర్తున్నాయా? నియమాలు పాటిస్తున్నామా? ఇతరులను గౌరవిస్తున్నామా? మన దేశం గురించి గర్వంగా మాట్లాడుతున్నామా? రిపబ్లిక్ డే అనేది కేవలం సెలవు రోజు కాదు, మన రాజ్యాంగం మనకు ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసే రోజు. ఈ దేశాన్ని మన ముందున్న తరాలు త్యాగాలతో సాధించాయి. మన తరం బాధ్యత దాన్ని సరిగ్గా నడపడం. చిన్న మంచి పనులు, చిన్న మార్పులు, చిన్న బాధ్యత, ఇవన్నీ కలిసే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ రిపబ్లిక్ డే రోజున ఒక చిన్న మాట గుర్తుంచుకుందాం. మన దేశం అంటే ప్రభుత్వం కాదు, మన దేశం అంటే మనమే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి సింపుల్, మీనింగ్ఫుల్ వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.